రామ్, ఏమైంది రామ్? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు వదినా. కాఫీ తీసుకురానా? ఏంటి రామిది? దేవ్ మళ్ళీ చనిపోవాలనుకున్నాడట. అవును వదినా, జానుకి దూరంగా ఉండటంతో ఒక విధమైన డిప్రెషన్కి లోనయ్యాడు. ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ చనిపోవాలనుకున్నాడు. ఏంటి బాబు ఇదంతా? అరే, జానికి దూరంగా ఉంటానని మాట ఇచ్చాడు. ఆ మాట మీద నిలబడకుండా అమ్మాయికి ఫోన్ చేసి చచ్చిపోతానని చెప్పాడంట. అంటే మాట మీద నిలకడలేదా? ఇలా ఫోన్ చేసి చచ్చిపోతున్నాను తను బెదిరిస్తే తిరిగి జాను అతని దగ్గరికి వెళ్తుంది అనుకుంటున్నాడా? అది బెదిరింపని ఎందుకు అనుకుంటున్నారు మావయ్య గారు? నిజంగానే చనిపోయే ముందు దేవ్ తన బాధను మీనాక్షితో చెప్దాం అనుకున్నాడు. అది కాదు రామ్, దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నవాడు మాట కట్టుబడి అలాగే ఉండాలి. మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వాలి. అలా కాకుండా ఇలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తే దాన్ని బెదిరింపనక ఇంకేమంటారు? దేవ్ పరిస్థితి మీ అందరూ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అతను నిజంగానే చనిపోవాలనుకున్నాడు. తను ప్రాణంగా ప్రేమించిన భార్య కాబట్టి చివరి క్షణాల్లో ఫోన్ చేశాడు. అయినా అందులో తప్పే ఉంది? నేను వెళ్ళటం ఒక్క నిమిషం ఆలస్యమై ఉన్నా దేవ్ బతికేవాడు కాదు. తను చనిపోకుండా కాపాడాను అంటానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. సర్లే రామ్, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. దేవ్కేం కాలేదు కదా, సమస్య తీరిపోయింది. ఇక ఈ విషయం ఇంతటితో వదిలేస్తే మంచిది. సమస్య తీరిపోలేదు వదినా, ఇంకా పెద్దదైంది. ఏమిటి బాబు, ఏం చెప్తున్నావు? సమస్య పెద్దదవటం ఏమిటి? అవును మావయ్య గారు, ఇలా వదిలేస్తే ఏదో ఒక రకంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎవరికి మనశ్శాంతి ఉండదు. అందుకే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావటానికి నేనే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నా మీద నమ్మకంతో నా నిర్ణయాన్ని మీరు కూడా ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. నేను తీసుకునే ఈ నిర్ణయం అందరూ సంతోషంగా ఉండేలా చేస్తుంది అనుకుంటున్నాను. ఏంటి రామ్ నువ్వు తీసుకున్న నిర్ణయం? వదినా, దేవ్ గతంలో మాదిరిగా లేడు, చాలా మారాడు. చేటి వాటికి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. తనలోని మార్పుల్ని దగ్గరుండి గమనించాను. దేవ్ మనస్ఫూర్తిగా మారాడని నాకు నమ్మకం కలిగింది. అందుకే అతనికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. అవకాశం ఇవ్వడం అంటే? రామ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. ప్రతి మనిషి తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్న వాడే గొప్పవాడు. ఆ గొప్పతనం నాకు దేవులో కనిపించింది. అందుకే జానుని దేవుతో పంపాలని నిర్ణయించుకున్నాను.